మీ కూతురే కదండి, మీ ఇద్దరికి అయిందా? మనకు లేదంటారు ఏంటి? మీరు వేరే పరిష్కారం కోసం వచ్చారా? ఇది వేరేలాగా ట్విస్ట్ అవుతుంది. ఇదే మరి బస్ చార్జ్ కక్కుర్తి పడి ఇలాంటి వాళ్ళు తెస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము తీసుకురాలేదాన్ని అగేసుకొని వచ్చాడు. థియేటర్ ముందు 10 రూపాయలు దగ్గర తీసుకొని పానపరా కూసే అలవాటు ఉంది కదా నీకు. అది అట్ట చెప్పు, అది కరెక్ట్ చెప్పారా నువ్వు? ఆగర్రే రే అనేసి వెళ్ళిపోతావేట్రా? ఈ ఊరికే లొంగి ఇప్పుతున్నాడు, లొంగి ఎత్తేస్తున్నాడండి బాగా. నర్రుకుతా. నువ్వు బుజ్జంలో ఏం చూసి పడ్డావు నాయన? బుజ్జమ్మ దేవకన్య మేడం, తను దేవకన్యల వంశం. దేవకన్యని ఎవరు వదులుకుంటారు మేడం? కోట్ల సంబంధం తెచ్చా, కోట్ల రూపాయల సంబంధం తెచ్చా. పనికి మాలినోడు. వాళ్ళు దేవకన్యలు వాడు కూడా రింగులు రింగులు చూడలేదు కదా. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి తిరిగేవాడు? అవును. హెరాస్మెంట్ అనమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా 3వ రోజే వెళ్ళిపోయిందా? నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. కొట్టావా, తిట్టావా? మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావా? అయినా వెళ్ళిపోయింది. వాళ్ళకం చూస్తుంటేనే అర్థమైపోయింది. అంటే డౌరీ హెరాస్మెంట్ అనమాట. ఇలాంటి